వెల్కమ్ టు పురాలోకల్. పశ్చిమలో యుద్ధ మేఘాలు రోజు రోజుకి తీవ్రమవుతున్న ఇరాన్పై యుద్ధాన్ని కొద్ది రోజులు వాయిదా వేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినా పరస్పర దాడులు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, నెల రోజులుగా భీకర యుద్ధాలు కొనసాగుతున్నాయి. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లతో నింగి నుంచి జరిగిన గల్ఫ్ యుద్ధం ఇప్పుడు తదుపరి అంకంలోకి ప్రవేశించనుందా అనే భయం పట్టుకుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు భూతల పోరు దిశగా అనుమానాలు పెంచుతున్నాయి. ఆ ప్రాంతంలో అమెరికా తన సైనిక బలగాల మోహరింపును పెంచుతోంది. ఇరాన్ కూడా శాంతి చర్చలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ఏడాదిలోపే తమపై 2 సార్లు దాడి చేసిన ట్రంప్ సర్కార్ను ఆ దేశం విశ్వసించడం లేదు. చర్చల ప్రయత్నాల మాటున భూతల యుద్ధానికి అమెరికా సన్నద్ధమవుతుందనే అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో చర్చలపై దృష్టి సారించడానికి బదులు అగ్రరాజ్య పదాతిదళ దాడులను తిప్పికొట్టే సన్నాహాలకు ప్రాధాన్యమిస్తోంది. మరోవైపు భూతల ఆపరేషన్స్ కు ట్రంప్ ఆమోదం తెలిపారన్న దానిపై స్పష్టతే లేదు. అయితే ఆ అంశాన్ని ఆయన పరిశీలిస్తున్నట్టు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. గల్ఫ్ లో వేల మంది సైనికులను అమెరికా మోహరిస్తుంది. 82వ ఎయిర్ బాండ్ డివిజన్ కు చెందిన 2000 మంది సైనికులను ఇప్పటికే రంగంలోకి దించింది. పారా ట్రూపర్లు ఆదేశాలిచ్చిన 24 గంటల్లోనే ప్రపంచంలో ఎక్కడైనా ఆపరేషన్ చేపట్టగల పోరాట పటిమ వీరి సొంతం. భారీ స్థాయిలో భూతల యుద్ధానికి దిగడానికి ముందు ఈ సైనికులు పారాచూట్ల ద్వారా ప్రత్యర్థికి సంబంధించిన కీలక స్థావరాలు, వైమానిక కేంద్రాల వద్ద దిగి వాటిని నిర్వీర్యం చేస్తారు. ఆక్రమణకు మార్గం సుగమం చేస్తారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా సాగించిన అన్ని యుద్ధాల్లోనూ 82వ డివిజన్ పాలు పంచుకుంది. ఈ డివిజన్ కు తోడుగా ఉభయచర యుద్ధ నౌక యుఎస్ఎస్ ట్రిపోలి, ఉభయచర ల్యాండింగ్ డాక్ యుఎస్ఎస్ న్యూ ఆర్లెన్స్ ను అగ్రరాజ్యం దించుతోంది. ఫలితంగా గల్ఫ్ ప్రాంతంలో అదనంగా 7000 మంది అమెరికన్ సైనికులు రంగంలోకి దిగినట్లవుతుంది. భూతల పోరును ఎదుర్కొనేందుకు ఇరాన్ కొన్ని దశాబ్దాలుగా సన్నద్ధమవుతోంది. వియత్నాం, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైనిక పోరాట తీరుతెన్నులను క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. చైనా, రష్యా నుంచి శిక్షణ కూడా పొందింది. తమ అమ్ముల పొదిలోని మెరుగైన ఆయుధాలను భూతల పోరు కోసం ఇరాన్ దాచి ఉంచిందని సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు.